కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను ఓటు వేశా. నేను 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 ఒక నేను ఒక సంవత్సరం. ఆయన ఏం బీజేపీ కాదే, ఆయన బీజేపీ కాదే. ఎందుకు వేశాను? ఈయన 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 కనుక పరిపాలకుడుగా ఉంటే అది ఖచ్చితంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఎలా అయితే ఈ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్రని పోషించాడు ఆ మహాత్ముడు, మహానుభావుడు, ప్రాణత్యాగం చేసి మరి దానికి కూడా ప్రాణం వెనకాడకుండా నేను ఇందాక చెప్పింది అది. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. వాడు కదా ధర్మాత్ముడు. ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. వాడు 100 సంవత్సరాలు ఉంటే ఏంటి, 200 సంవత్సరాలు ఉంటే ఏంటండి. శంకరాచార్య 32 ఏళ్లే, స్వామి వివేకానంద 39 ఏళ్లే, అబ్దుల్ కలాం 90 ఏళ్ళు, ఏమంటారు 100 సంవత్సరాలు బతకలేదు. సో ఇక్కడ ఏమంటామంటే జ్ఞానవృద్ధుడే వృద్ధుడు, వయోవృద్ధుడు వృద్ధుడు కాదు. ఎన్నేళ్ళు బతికామని కాదు, ఎంతకాలం నువ్వు ఉన్న కాలంలో గొప్ప పనులు చేసి శాశ్వతమైన కీర్తిని సంపాదించుకుని నీ ఫోటో గోడకెక్కితే దాని ముందు గర్వంగా కీర్తిశేషుడు అని రాయించుకోబడతావో, అంటే నువ్వు కీర్తిని శేషంగా మిగుల్చుకుని వెళ్ళిపోయిన వాడికి మాత్రమే కీర్తిశేషుడు అనే బిరుదు ఇవ్వాలి.